10 మీనాలు ఇచ్చాడు ఆ యజమానుడు. ఇచ్చి మీరు పోయి మీ ఇష్టం, నేను మళ్ళీ దూర ప్రాంతానికి వెళ్ళి వచ్చినాక మిమ్మల్ని లెక్క అడుగుతానని చెప్పాడు. తీసుకున్న వ్యక్తి ఈ మీనాకి నేను ఎలా చేయాలి, ఏం చేయాలని కష్టపడి 10కి 10 సంపాదించాడు. ఒకటికి 10 సంపాదించాడు. 10 సంపాదించి ఒకరోజు ఆ యజమానుడు వచ్చినప్పుడు పోయి అయ్యా, నీవు నాకు ఒక మీనా ఇచ్చావు కదా, ఇదిగో ఒక మీనాకి 10 మీనాలు సంపాదించాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బలా నమ్మకమైన దాసుడా అని పలికాడు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో ఈ 10 పట్టణాలు నువ్వు ఏలుకోపో అని చెప్పాడు. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. అయ్యా, నువ్వు ఇచ్చిన మీనాకి 5 మీనాలు సంపాదించాను అంటావు. 5కి 5 నువ్వు కూడా ఏలుకోపోయి కొద్దిగా నమ్మకంగా ఉన్నావు అన్నాడు. తర్వాత మరొక వ్యక్తి వచ్చి ఇక అతడు మాట్లాడాల్సిందంతా మాట్లాడాడు. నువ్వు కఠినుడివి, దుర్మార్గుడివి, నువ్వు విత్తన చోట కోసేవాడివి అని రకరకాలుగా మాట్లాడి చేసినప్పుడు ఆయన అన్నాడు, సరే నేను దుర్మార్గున్నో దుష్టున్నో, నేనిచ్చిన మీనా నువ్వేం చేయాలి,